హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు జిత్తుల మారి నక్క బావ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులము దానివే కాదు పో అన్నవి. దానితో మాట్లాడకుండా మానేసినాయి. ఇక నక్క ఏమి చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరికి పోయి అక్కడ మంగళవాడితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగళి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగళి నమ్మేవాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగళితో అన్నది, మంగళి మామ, మనం పళ్ళతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు. పాపం మంగళికి ఈ మాటలు వినే వరకు నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తను పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు నిండా ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయ కనపడినిచ్చేది కాదు. ఒకనాడు మంగళి, నక్కబావా తోటలో కాయలేమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడున్నవి? వానాకాలం వస్తే కదా దొరికేది అన్నది నక్క. పాపం మంగళి నమ్మాడు. వానాకాలం వచ్చిందాకా ఆగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలుంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలుంటాయి. ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ మంగళిని ఒక కాయ తిన్నివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాసినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్టపట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసిపోయి చక్కా పడుకున్నవి. పాపం మర్నాడు పొద్దున మంగళి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబటి నీళ్లు వచ్చినాయి. చెట్లకి ఒక్క కాయ కూడా లేదు. ఒక్క మూలన మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడడం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగళి. ఇంటికి పోయి పొదిలో నుంచి మంగళి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేసినాయి. తోట అంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక మాటగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళిడుచుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటి దాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది. మంగళిని దొంగముండా కొడుకుని తిట్టింది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరదాం అనుకున్నది. కానీ నెత్తురు ఎండి గడ్డ కట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాడలేదు, మెదలాడలేదు. నక్కకి మంగళి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందిట్లోంచి బయటికి రానివ్వు, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు ఇది బయట పెడితే కదా మంగళని పట్టుకోవడానికి. అబ్బాయిలు, మనం కూడా చూద్దాం నక్కవాడిని ఎట్లా పట్టుకుంటుందో. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.